నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. టిడ్కో రుణాలు రద్దు చేసి లబ్ధిదారులకు వెంటనే ఫ్లాట్లు అప్పగించాలని మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అసెంబ్లీ సమావేశాల్లో గురువారం ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఏపీలోనే మొట్టమొదటిగా మండపేటలో మంజూరు చేసి 95% పూర్తి చేసినప్పటికీ గత ప్రభుత్వంతో ఎలాంటి అభివృద్ధి చేయక కనీసం 3,000 మంది లబ్ధిదారులకు కూడా గృహాలను అందించలేకపోయిందన్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులను అదేవిధంగా లబ్ధిదారుల పేరిట బ్యాంకుల్లో లోన్లు తీసుకుని ఆ సొమ్మును దారి మళ్లించారన్నారు. గత ప్రభుత్వం ఎన్నికల్లో టిడ్కో గృహాలను ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చి 500 కట్టిన వారికి మాత్రమే ఉచితంగా అందించి ₹1,00,000 కట్టిన వారిని మొండి చేయి చూపించిందన్న విషయాన్ని గుర్తు చేశారు. దీంతో లబ్ధిదారుడు ఇంటి అద్దెలు, బ్యాంకులు వడ్డీలు కట్టలేక అనేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని అసెంబ్లీ దృష్టికి తెచ్చారు. వేగుల జోగేశ్వరరావు. ధన్యవాదాలు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి శాంక్షన్ మండపేటలో 4,064 ఈ టిడ్కో ఇళ్ళకి ఇచ్చారు అధ్యక్ష. తర్వాత ఒక 2,064 మొత్తం 6,104 ఫ్లాట్లు అధ్యక్ష. ఇవి అన్నీ కూడా 2019 నాటికి 95% మండపేటలో కంప్లీట్ అయినాయి అధ్యక్ష. కానీ ఈ రోజుకి 3,000 ఫ్లాట్లు కూడా అప్పచెప్పలేదు. మన ప్రభుత్వం వచ్చి కూడా సుమారు 9 నెలలు పూర్తయింది. ప్రతి లబ్ధిదారుడు కూడా మన వైపు, మన కూటమి ప్రభుత్వం వైపు ఎప్పుడు ఇస్తారని చెప్పి చాలా ఆందోళనగా చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళు 2016-17లో 430 చదరపు అడుగులకైతే ₹1,00,000, 365 చదరపు అడుగులకైతే ₹50,000 కట్టారు. దానికి ఈ 7 సంవత్సరాల సుమారు వడ్డీ ₹2,50,000 వరకు ఒక్కొక్కరు కట్టిన దానికి అయిందండి. అంటే ₹1,00,000 దానికి అద్దె రూపాయన నెలకు 3,000 చొప్పున నష్టపోయారు వాళ్ళు. ఈ 7 సంవత్సరాల నుంచి సుమారు ₹2,50,000 వరకు కూడా వడ్డీ రూపాయన నష్టపోయారు. అంటే వడ్డీ అద్దె రూపాయన ₹2,50,000, వడ్డీ రూపాయన ఒక ₹2,50,000. మనం 2019లో మన మేనిఫెస్టోలో పెట్టాం వీళ్ళందరికీ ఫ్రీగా ఇస్తామని. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెట్టి ₹500 కట్టిన వాళ్ళకి ఫ్రీగా ఇచ్చారు. కాబట్టి మనం వాళ్ళు ఇప్పటికే సుమారు ₹5,00,000 నష్టపోయారు. కాబట్టి ఈ ఇళ్ళు అన్నీ కూడా ఉచితంగా ఇప్పించాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ, ముఖ్యంగా వీళ్ళు ఈ 5 సంవత్సరాలు చేసింది ఏంటంటే అధ్యక్ష, ఈ మన గవర్నమెంట్ కట్టిన ఫ్లాట్ల మీద లోన్ తెచ్చుకుని ఆ లోన్ని వాళ్ళు వేరే దానికి వాడుకున్నారు తప్ప టిడ్కో ₹1 కూడా ఇవ్వలేదండి. మరి అన్ని తర్వాత ఈ యొక్క లబ్ధిదారులకి బ్యాంక్ నుంచి నోటీసులు వచ్చి వాళ్ళకి ఏదైనా ఇతరత్ర ఏమైనా లోన్ తీసుకుందామంటే సివిల్ స్కోర్ కూడా పోతూ ఉంది. కాబట్టి మరి దీని మీద మనం వెంటనే స్పందించి ఆ ఇల్లులు ఎప్పటి లోపల ప్రతి లబ్ధిదారు అప్పచెప్తారో మీ ద్వారా సమాధానం చెప్పాలని, ఆ యొక్క రుణాలన్నీ కూడా మొత్తం రుణమాఫీ చేయించాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష.